నలుమూలల ఆయా ప్రాంత భాష సంప్రదాయ అభిరుచులకు అనుగుణంగా ఎన్నో స్తోత్రాలు ధరింపజేసిన కరుణామూర్తి సమర్థ సద్గురువులు. ఆ పరంపరలో విద్యాశంకర భారతీ స్వామి, గాయత్రి విద్యాపీఠం, మచిలీపట్నం వారి మహిళలు శ్రీమతి కోసూరు శారద, బ్రహ్మశ్రీ నారాయణరావు గారి తృతీయ పుత్రిక బ్రహ్మశ్రీ ప్రొఫెసర్ జోగినాథ్ స్వామి గారి ధర్మపత్ని అయిన మన గురువులు శ్రీమతి సుధాస్వామి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వీరు సామాన్యాలు కాదని చెప్పడానికి ఇంకొకటి, ఈవిడ కర్ణాటక సంగీతంలో చాలా ప్రావీణ్యం, వైరలిస్టు, మంచి పాట పాడితే కూడా అందరినీ ఆకడతారు, మాట మాట్లాడితే అసలు ఆవిడ చూస్తే కొత్త వారు మా వాళ్ళంతా వీళ్ళంతా కొత్త అసలు కొత్త అనిపించట్లేదు, ఎట్లా మన ఇంట్లో బంధువులతో మాట్లాడుతున్నట్టుగా మేము ఫీల్ అవుతున్నాం అన్నారు. అది ఆవిడలో ఉన్న గొప్పతనం. ఈవిడ కర్ణాటక సంగీతంలో గాత్రం, వైలెన్ డిప్లొమా చేసి ఎంతో మంది శిష్యులకు సంగీతం నేర్పిస్తూ మరెన్నో స్తోత్రాలు, సౌందర్యాన్ని, శివానందరాన్ని వంటి గ్రంథాలు నేర్పిస్తూ సనాతన హిందూ ధర్మ ప్రచారానికి తన వంతు కృషి చేస్తున్నారు. వీరు సౌందర్యలహరి, శివానందలహరి ఇవే కాకుండా మణిద్వీప వర్ణన, మన స్తోత్రాలు స్వామి శంకరాచార్యులు వాళ్ళు రచించిన స్తోత్రాలన్నీ కూడా ఆలయంలో నేర్పడం జరుగుతూ ఉంటుంది. వీరు ఇదే కాకుండా గణపతి సత్యనారాయణ స్వామీజీ వారి యొక్క కూడా అధీన నాలుగు స్వామీజీ పెట్టే ప్రతి కార్యక్రమానికి అమ్మవారి ఈవిడ యొక్క సలహా సహకారాలతో కూడా కర్మాలను చేయడం జరుగుతుంది. మేము ఒకసారి పిహెచ్ఎల్లో ఆంజనేయ స్వామి గుళ్ళో 5,000 మందితో సౌందర్యాన్ని పారాయణ చేయించారు. అదేవిధంగా రేపు 22వ తారీఖున భగవద్గీత, శివానందలహరి, సౌందర్యలహరి స్వామి వారి యొక్క పిలుపు వచ్చింది. ఆ పిలుపు మేరకు ఏంటి అన్నది కూడా అమ్మ చెప్తారు. మనందరం కూడా ఆ కార్యక్రమానికి మనందరం కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుందాము. ఈ అలాగే శృంగేరి మఠం వారు తలపెట్టిన లక్ష గల సౌందర్యాన్ని కూడా భాగస్వామ్యం అయ్యి ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ ముందుకు సాగుతున్నారు. అసలు లక్ష గళల్లో వెళ్ళారన్న నిదర్శనం మాకు బాగానే కనిపిస్తుంది. మమ్మల్ని మేము ఎక్కడో ఉండి పిలవడం, మేము అందరినీ తీసుకురావడం, మీ యొక్క గురుభక్తికి నేను సలహా ఏమని చెప్పాలి కూడా మాటలు రావటం లేదు. అంత అద్భుతంగా మీరు గురువు గారిని ఏ పిలుపు మీరు పిలిచారు, మీరు అంత దూరం వచ్చారు, మేము ఏమి మొదలు ఏం మాట్లాడగలను అన్నట్టుగా అనిపిస్తుంది. మాకు చాలా చాలా ధన్యవాదాలు. మీరందరూ కూడా మేము మా అమ్మానాన్ని మేము ఎప్పుడు పిలిచినా మీ అందరూ కూడా అమ్మవారితో వచ్చి మాకు ఈ కార్యక్రమాలు దిగ్విజయించాలని కోరుకుంటూ మేడం ఈ కార్యక్రమాలు మొదలుపెట్టవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. రామభక్త సమాజం వారి ఆహ్వానాన్ని అందించిన శ్రీ సుధాస్వామి గారికి పాదాభివందనం. నేను అడగగానే మామయ్య గారైన ఆనందగ్రూప్ మ్యాట్రిమోనీ అధినేత బ్రహ్మానందం గారు, మా రవి గారు కూడా ఇమీడియట్ ఒప్పుకుని సుధాస్వామి గారిని ఒప్పించి మా సమాజానికి తీసుకుని వచ్చి మా అందరికీ కూడా ఇలా నేర్పించి అదృష్టం కలిగించారు. అందు గురించి పాదాభివందనం మేడం గారిని. కార్యక్రమం మొదలు పెట్టారు. ముఖ్యంగా ఏంటంటే ఈ కథలన్నీ కూడా నేను సాయంకాలంతో కంప్లీట్ అయింది. మా అదృష్టం అంటే సౌందర్య కార్యక్రమం మన అందరి అదృష్టంగా మేము రామభక్త సమాజం తరపున వాడికి అభివందనలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా రేపు కాచాయని వ్రతం కూడా ఉందట. అది నిజంగా అది అలాంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుందంటే మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ దేవుడి అనుగ్రహం చెప్పేది అనుకోండి మీ యొక్క కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. సెల్ ఫోన్స్ అన్నీ కూడా మ్యూట్లో పెట్టండి. అత్యవసరమైన ఫోన్ వస్తే ఒక్క నిమిషం బయటికి వెళ్ళి మాట్లాడుకుని కూర్చోండి. డిస్టర్బ్ చేయొద్దు, ఏం అనుకోకండి. ఒక్క నిమిషం ఆనందమాయి మాట్లాడతారు.
సభాయ నమః. 2022 నుంచి మేము ఉచితంగా ఆనంద గ్రూపుల తరపున ధార్మిక కార్యక్రమాలు అనేకం చేస్తున్నాం. దానిలో భాగంగా రుక్మిణీ కళ్యాణం 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 2016 నుంచి రుక్మిణీ కళ్యాణ మ్యాట్రిమోనీ తరఫున మేము సభ్యులందరికీ కూడా రుక్మిణీ కళ్యాణ కార్యక్రమాన్ని 2022 నుంచి 2022కి వచ్చేప్పటికి మా మ్యాట్రిమోనీ సంస్థ 2016లో ప్రారంభించాం. అప్పటి నుంచి రుక్మిణి 2018 నుంచి ఇదే రాంభక్త సమాజంలో మొట్టమొదటిసారిగా మేము రుక్మిణీ కళ్యాణం చేయడం జరిగింది 2018లో. ఆ తర్వాత 19లో చేయలేకపోయాం. 20 నుంచి ఎప్పటికప్పుడే అప్పటి నుంచి కంటిన్యూస్గా చేసుకుంటూ వస్తూ ధార్మిక కార్యక్రమం నడిపిస్తూ ఉన్నాం. 22 నుంచి కార్యక్రమాలు భగవంతుడి అనుగ్రహాలు పెంచుకుంటూ వెళ్ళి గిరిగిపేట ప్రవచనం 22లోను 23 కూడా పెట్టడం జరిగింది. 24వ సంవత్సరానికి ఏం చేస్తామంటే అమ్మవారిని కూడా పారాయణ ప్రారంభించాలని చెప్పేసి నేను 24లో మేడం గారిని అప్రోచ్ అవ్వడం, వెంటనే ఆవిడ అంగీకరించడం. నల్లగొండ శంకరమఠంలో మొట్టమొదటిగా ఆవిడ యొక్క పారాయణ మా గ్రూపుల తరఫున మేము నల్లగొండ శంకరమఠంలో పెట్టించాం. ఆ తర్వాత 24 జూన్లో అహోబిల్ మఠం, ఆ తర్వాత 25లో జనవరిలో మియాపూర్లోను, ఆ తర్వాత మొన్న జూన్లో మూర్తినగర్ శంకరమఠంలోను, ఇదిగో 5వది రామాలయం రాంభక్త సమాజంలో ఈ సౌందర్యలహరి పారాయణకి ఏర్పాటు చేశాం. అయితే అందరూ ఏమిటి రేపు కాత్యాయని వ్రతం ఉంటున్నారు, ఇవాళ ఎందుకు పెడుతున్నారని చెప్పి సమాధానం ఏంటంటే, రేపు కాత్యాయని వ్రతం చేస్తున్నాం. అమ్మవారి ముందు రోజే ఎందుకు పెట్టామంటే రేపు కొంచెం అన్న సంతర్పణ అది ఉంటుంది సభ్యులందరికీ కూడా. అవన్నీ కొంచెం టైం పడుతుంది. ఆ టైం పడితే మనకు టైం ఇవ్వలేము కదా అనే ఉద్దేశంలో కొంచెం ముందుగా ఇవ్వాలి. ఏంటంటే సౌందర్యలహరి పారాయణ పెట్టి అమ్మవారితో అనుకోకుండా ఈ కమిటీ వాళ్ళు కూడా చక్కగా బిల్డింగ్ అంతా రెడీ చేసి పెట్టారు. అనుకోకుండా వెంటనే మాకు కూడా ఏంటంటే ఉచితంగా ఇచ్చారు ఇది. దానికి ఇవాళ కార్యక్రమానికి రేపటి కార్యక్రమానికి ఆ రాంభక్త సమాజం కమిటీ వాళ్ళందరికీ కూడా మా ఆనంద్ గ్రూపుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మేడం గారిని మీ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుచు. నమస్కారం. దేవి భాగవతం నేర్పుతూ ఉన్నాను నా స్టూడెంట్స్కి. నిన్న ఇందులో కొంత అర్థం చెప్పాను వాళ్ళకి. ఏంటంటే వేదాన్ని, తీర్థాన్ని, ధర్మాన్ని అమ్ముకున్న బ్రాహ్మడు ఎంత కుంభీపాకం అనే నరకానికి వెళ్ళి తర్వాత కలియుగంలో పుట్టి అన్ని విధాల భ్రష్టం అయిపోతాడని గౌతముడు శాపం ఇచ్చాడు బ్రాహ్మణులకి. అది చదువుతుంటే ఎంత బాధ వేస్తుందంటే, కీర్తి కండూతి పెరిగిపోయిన బ్రాహ్మడు ఒకప్పుడు కాడన్నమాట అని అర్థం అవుతుంది. ఎందులోనూ ధర్మ నిరతి తప్ప ఇంకే రకమైనటువంటి అపేక్ష లేనటువంటి జీవనము బ్రాహ్మణ జీవనం. గృహణాత్ ఆసీతిథి బ్రాహ్మణ. మొగ్గలాగా ఉన్నవాడిని వికసింపచేసే లక్షణం ఇవ్వగలిగేవాడు బ్రాహ్మణుడు. ఇవాళ రేపు మనం ఏది దొరికితే అదే వ్యాపారంగా అయిపోయినటువంటి ఈ రోజుల్లో ఏ చిన్న ప్రోగ్రాం సంగీత కచేరీ చేయించవలసి వచ్చినా అన్ని విధాల ధనాన్నే చూసుకోవాల్సి వస్తుంది. మైకులు, హాలు, భోజనాలు, ఉపహారాలు, లేకపోతే వచ్చిన వాళ్ళకి దక్షిణ తాంబూలాలు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళంటూ ఉండటం లేదు. వాళ్ళు వాడినా వాడకపోయినా మనం పెళ్ళిళ్ళకి వెడితే కూడా వెనక్కి వచ్చేటప్పుడు బుట్టు పెట్టి ఒక జాకెట్ ముక్కన్నా ఇవ్వలేదు అనుకుంటూ వస్తుంది. నిజానికి అది 100లో 111. కానీ ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది ఎంత ఎక్కువ ఉందో అన్నమాట. మనం మెల్లిగా దాని నుంచి సంక్షేపించుకోగలిగి ఏదన్నా చేయగలిగితే ఉపకారం అనేటువంటిది ఈ భూమి మీద మానవ జన్మగా ఎన్నో లక్షల జన్మల నుంచి ఎత్తి వచ్చి ఇటువంటి స్థితిలో ఈరోజు ఉన్నందుకు కృతజ్ఞత భావంతో ఏదైనా ఎవరికైనా ఇవ్వగలిగే, సమర్పణ చేయగలిగే శక్తిని మనం పొంది ఉంటే గురువుకి అతి చేరువుగా వెళ్ళిపోతాం. గురువు క్లాస్ టీచర్ లాంటి వాడు. క్లాస్ టీచర్ మాత్రమే హెడ్ మాస్టర్కి చెప్తుంది, ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది. అంటే ఎవరైతే తనని తాను ఉద్ధరించుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని చేయడం మొదలు పెడతాడో వాడు డెఫినెట్లీ వాడేమీ హెడ్ మాస్టర్ యొక్క తన యొక్క అస్తిత్వాన్ని అతను చాటి చెప్పుకోకర్లేదు, గురువే తీసుకెళ్ళిపోగలడు. అటువంటి స్థితిని స్త్రీలుగా మనం అందరం పొందాలని, ఈ భూమి మీద
అందులోనూ భారతదేశంలో ఎంతమందో గురువులు. ఒక్కొక్కసారి నాకు చూస్తే జాలి వేస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. ఒక కల్ట్ ఉంటారు, ఒకే గురువు, వారితోనే వెళ్తూ ఉంటారు. వారు ఇతర గురువుల దగ్గరికి వెళ్ళరు. వాళ్ళకు గురువు అంటే వీరే. వారు చెప్పిందంతా వీరికి వెటకారంగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఒక విద్యార్థి స్కూల్కు వెళ్ళినప్పుడు అన్ని రకాల టీచర్ల దగ్గరికి వెళ్తాడు. తెలుగు టీచర్ వేరుంది, సైన్స్ టీచర్ వేరుంది, లెక్కల టీచర్ వేరుంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళితే స్పెషలైజేషన్ ఉన్న చోటకు వెళ్తాం, ఒకే డాక్టర్ దగ్గరికి ఎప్పుడూ వెళ్ళాం. అట్లాంటిది నిరంతరము ఏదో ఒక అనువుగా, సాధనగా, దగ్గరగా ఉన్న గురువు ఎవరైనా ఉంటే కూర్చున్నారా? అటువంటి గురువు సమక్షంలోకి వెళ్ళడానికి నీకు నీ కుల గురువే అవసరం లేదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి, మార్గం సుగమం చేసుకోవడానికి ఏ గురువు నీ ఆత్మ కోరుకుంటే నీకు సమీపంగా వస్తున్నాడో అనే ఒక్క విషయం తెలుసుకోగలిగితే అన్ని విధాల మనం తరింపచేసు సాధనా మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాం. గణపతి స్వామీజీ ఈ రాబోయే సంవత్సరంలో హైదరాబాదుకు ఉన్నటువంటి అనేక వారు ఫోర్కాస్ట్ చేస్తారు కదా మహానుభావులు. ఎంతోమంది సిద్ధపురుషులు ఉన్న భూమిది. వారి యొక్క అవతార ప్రకట ముఖ్య ఉద్దేశం 2026 సంవత్సరంలో ఉంటుంది. కాబట్టి మార్చి 22వ తేదీ సుమారుగా 5,000 మంది చేత సౌందర్యలహరి, శివానందలహరిని గచ్చిబౌలి స్టేడియంలో వారు అక్కడ ఆవిష్కరింపదలుచుకున్నారు. ఇందులో శ్రద్ధాళువులు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా అది ఓపెన్ చేస్తే యాప్లో మన పేరు, మన ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవచ్చు. నిజానికి వారి యొక్క శిష్య బృందమే లక్షల కోట్లలో ఉన్నారు. మనలాంటి వారికి ఇచ్చిన అవకాశంగా అది భావించాలి. అటువంటి వారి సమక్షంలో కూర్చుని పుస్తకం చూసి అక్షరాలు జాగ్రత్తగా పెట్టుకొని, ఇంతకాలము ఏ అక్షరాలైతే ఆలోచనలుగా చేసి మనస్సుని బాధ చేసుకున్నామో ఆ అక్షరాలన్నీ అటువంటి గురువుల సమక్షంలో సమర్పించుకుని వాటిని శుద్ధత చేసుకోగలిగితే, ఇప్పుడు ఇందులో ఉన్న వారందరికీ లాంతర్ గుర్తుండి ఉంటుంది. లాంతర్ బాగా మసిపోసిపోతే మళ్ళీ కచ్చిక పెట్టే తుడుచుకోవడం. అలాగే ఏ అక్షరాలైతే మన మనస్సుని బాధలకి, దుఃఖాలకి మూలాలయ్యి మన దగ్గర ఉన్నాయో ఆ అక్షరాలన్నీ మళ్ళీ గురువు సమక్షంలో స్వచ్ఛమయ్యి ఆత్మ ప్రకాశానికి మనం వాటిని ఉపయోగించుకోగలుగుతాం. దానిలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాను. ఇటువంటి అవకాశం మాకు వారు బ్రహ్మానందం గారు చాలాసార్లు నుంచి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆవిడ అన్నారు, మీరు వచ్చేప్పుడు వాళ్ళందరినీ తీసుకొస్తారని. వారికి కూడా ఈ విలువ తెలుసు. ఒకసారి సౌందర్యలహరి పారాయణ చేసి అదే పనిగా కంఠోపాఠం చేసుకున్న వాళ్ళకి అది ఐహికమైన, ఆముష్కికమైనటువంటి కోరికలు ఏ విధంగా నెరవేరబడతాయో, అవి జపం చేయడం వల్ల ఏ విధంగా అయితే మనం తరిస్తామో ఆ విలువలన్నీ తెలిసిన వాళ్ళందరూ. అందుకనే నేను ఎక్కడికైనా వెళుతుంటే నాతో వస్తారు, నేను చెప్తే వస్తారు. ఎందుకంటే ఈ పారాయణ ఒక చక్కటి ఇటువంటి వారు చేసేటువంటి అద్భుతమైనటువంటి ధర్మ ప్రకారం చేసేటువంటి ఒక గొప్ప సేవ. ఆ సేవలో మాబోటి వారు తప్పకుండా పాల్పంచుకోవాలి. దాని యొక్క ఉద్దేశము నెరవేరబడాలి. అందుకని రవికుమార్ గారికి, బ్రహ్మానందం గారికి, ఈ ట్రస్ట్ వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సౌందర్యలహరి పారాయణ మొదలుపెట్టారు. రాని వాళ్ళందరూ కూడా పుస్తకం చూసి చక్కగా అక్షరాల వెంట ఒక పద్ధతిగా వెళ్ళవచ్చు. ఇది లలితా సహస్రము 16 అక్షరాలతో ఉన్నటువంటి సహస్రము అయితే సౌందర్యలహరి 17 అక్షరాలతో ఉంటుంది. ప్రతి శ్లోక పాదంలోనూ 17 అక్షరాలు ఉంటాయి. శంకరాచార్యుల వారు ఒక్క అక్షరాన్ని దానిలో కలిపారు. అందుకని ఇది శిఖరిణి వృత్తము అన్నారు. అంటే నెమలి నడకలాగా వెడుతుంది. ఇందులో ఎటువంటి చోట కూడా మనకి రాగ సంబంధం లేదు. శ్లోక భావంతోనే ఒక శ్లోకాన్ని అందరం అది వీలుగా చదువుకునే విధానంగా ఉంటుంది. కాబట్టి ఒక
5 శ్లోకాలు చదివితే మిగతా వాళ్ళందరికీ అర్థం ఉంటుంది. చదువుకుంటూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హరి ఓం. ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యా హరిహరవిరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. తనీయాం సంజ్ఞ స్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. త్వదన్యః పాణిభ్యామభయవరదో దైన్య స్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరామీత్యభినయ. భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణో. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీ పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్. స్మరోపిత్వా నత్వా రతినయనలేఖేన వపుషా మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం. ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ అంచలిశిఖాః వసంత సామంతోన్య స్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరామీత్యభినయ. భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణో. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీ పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్. స్మరోపిత్వా నత్వా రతినయనలేఖేన వపుషా మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం. ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ అంచలిశిఖాః వసంత సామంతో మలయమరుదాయో ధనరదః. తదాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. క్వణత్కాంచీనామ హరికలభకుంభస్తననకా పరిణత శరచ్చంద్రవదనా. ధనుర్బాణాన్ పాశం శృణిమపి నధానాకరతలైః పురస్తాదాస్తామ్న పురమలితురాహో పురుషా. సుధాస్
यद्यपि वाटी परिवृते मणिद्वीपे नीवो पवनवत् चिन्तामणिगृहे शिवकाले मञ्चे परमशिव पर्यङ्कनिरया भजन्ति त्वां धन्या कतिचन चिदानन्दलहरी मणिमूलाधारे कमपि मणिपूरे उत्तमः स्थितं स्वादिष्टाने हृदि मुक्तमाकाशोपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपथं सहस्रारे पद्मे सहरहसि पत्याभिरसे सुधाधारासारैः चरणयुगलान्तर्विगणितैः प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसाम्नाय मनसः अवाप्य स्वां भूमिं भुजगनिभमत्युष्टवलयं स्वमात्मानं कृत्वा स्वपिशिकुलकुण्डे कुहरिणि चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि शम्भोर्नवभिरपि मूलप्रकृतिभिः चतुश्चत्वारिंशत् वसुदकलाशत्रिवलया त्रिरेखा विस्सार्धं तव शरणकोणार्पणः त्वदीयं सौन्दर्यं तुयिनगिरिकन्ये तुलयितुं कवीन्द्राः कल्पन्ते कथमपि विरिञ्चि प्रभृतयः यदा लोकौ सुख्या अमरललनायान्ति मनसा तपोभिः दुष्प्रापामपि गिरिसायुज्य पदवी नरं वर्षीयांसं नयनविरसं नर्मसुजनं तवापाङ्गालोके पतितमनुधावन्ति सतशः गलद्वेणी बन्धाः कुचकलशविस्रस्तसिचयाः हठातृजत्काञ्च्यो विगलितनुकूला युवतयः क्षितौ षट्पञ्चाशद्विसमधिकपञ्चाशद्रवे उदासे द्वाषष्टिचतुरधिकपञ्चाशदधिके दिवि द्विषट्त्रिंशत् मनसि च चतुष्षष्टिरितिये मयूखास्तेषामप्युपरितपादाम्बुजयुगम् शरज्योत्स्ना शुद्धां शशियुतजटाधूतमकुलां वरत्रासत्रां स्फटिकपुटिकां पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधदते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीमार्पणया कवीन्द्राणां चेत कमलवनबालापकर्षिं भजन्ते ये सन्तः कतिचिदरुणामेव भवति विरिञ्चि प्रेयस्यास्तरुणशृङ्गारलहरी गभीराभिर्वाभिर्विदधति सतां रञ्जनमणि सवित्रीभिर्वाचां शिशिरमङ्गरुचिभिः वसिन्याद्या विश्वां सहजननि सञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः वचोभिर्वाग्देवी वदनकमलामोदमधुरैः तनुच्छायाभिस्ते तरुणतरणि श्रीरसरणिः दिवं सर्वा पूर्वी वरुणिमणिमग्नां सरयः भवन्त्यस्य त्रस्य वनहरिणचालीतनय
जह्वारि प्रणम्रे श्वेतेषु प्रसभमुपयातस्य भवनं भवस्याभ्युत्थाने तव परिजनोक्तिर्विजये निषेव्ये नित्ये त्वामामिति सदा भावयति किमाश्चर्यं तस्य त्रिनयन समृद्धिं प्रयता महासम्भक्तानि विरचयति नीराजनमिति चतुष्षष्ट्या तन्त्रैः सकलमतिसन्धाय भुवनं स्थितः तत्तत्सिद्धिप्रसवपरतन्त्रैः पशुपतिः पुनस्त्वन्निर्बन्धादखिलपुरुषानैकघटना स्वतन्त्रं ते तन्त्रं क्षितितलमवानीतरदिनं शिवशक्तिकामः क्षितिरधरविशीतकिरणः स्मरोऽहं सस्यक्रस्तनञ्जपरामारहरया आमीरुल्लेखाविस्तिसृतिरवसानेषु घटिता भजन्ते वर्णास्ते तव जननि नामावयवताम् स्मरं योनिं लक्ष्मीं हृदयमिदमादौ तव मनो विधायैके नित्ये निरवधि महामोहरसिका भजन्ति त्वां चिन्तामणिगुणनिबद्धाक्षरया शिवाग्नौ दुर्वन्तः सुरविहृतधारा विलसति शरीरं त्वं शम्भो शशिनीलमक्षोर्मयुगं तवात्मानं मन्ये भगवति नवात्मानं अतशेषशेषी जयं मय साधारणतः सीता सम्बन्धो मां समरसपरानन्दपरयोजो मनस्त्वं व्योमत्वं मरुदसि मरुत्सारविरसित्वं पापस्त्वं भूमिस्त्वं परिणतायामैकम् त्वमेव स्वात्मानं परिणमेतुं विश्वपुरुषा चिदानन्दाकारं शिवयुवतिभावेन विजये तवाग्र्याचक्रस्तं तपदससि कोटितुल्यं परं शम्भुं वन्दे परिविरतपार्श्वं हेमाराध्यं भक्त्या रविः शुचीनामविषये निरालोके लोके निवसति भालोकभुवने विशुद्धौ ते स्फटिकविशदं ओमजनकं शिवं सेवे देवीमपि समानव्यवसितं ययोः कान्त्या यान्त्य शशिकिरणसारूप्यसरणे विधूतान्तद्वान् विलसति चकोरीव जगति कमलमकरन्दैकरसिकं भजेऽहं सद्वन्द्वं किमपि महतां मानसचरं यदा लाभादष्टादशगुणितविद्यापरिणति यदा दत्ते दोष गुणमखिलमभ्यभयैव तव स्वाधिष्ठाने कृतमहमधिष्ठाय निरतं तमीडे संवत्तं जननि महतीं तां च समयां यदा लोके लोका दहति महति क्रोधकलिते दयाद्राया दृष्टिः शिशिरमुपचारं रचयति कटित्वं तं शक्त्या तिमिरपरिपन्थे स्फुरणया स्फुरन् नानारत्नाभर परिणन्देन्द्रधनुषं तव श्यामं मेघं कमपि मणिपूरै
उदयविधि बुद्धिस्य दयया सनादाभ्यां जज्ञे जनकजननी मज्जननी गगनं विवित्साग्रघटितं कीर्तयति सलीले शिवनं चन्द्रसकलं धनुसौनासीरं किमिति न निमग्नातिदिशः धुनोतु त्वान्तं नस्तु यदीयं सौरभ्यं सहजं फलप्तुं स्वतन्त्रं ते तन्त्रं क्षितितलमवानीतरदिनं शिवशक्तिं कामः क्षितिरधरविशीतकिरणः स्मरोऽहं सस्यग्रस्तदञ्च परामारहरया अमीरुल्लेखाविस्तिसृतिरवसानेषु घटिता भजन्ते वर्णास्ते तव जननि नामावयवताम् स्मरं योनिं लक्ष्मीं हृदयमिदमादौ तव मनो विरायैके नित्ये निरवधि महामोदरसिका भजन्ति त्वां चिन्तामणिगुणनिबद्धाक्षरलया शिवाग्नौ दुर्वन्तः सुरविहृतधाराविलसति शरीरं त्वं शम्भो शशिनीलमक्षोर्मयुगं तवात्मानं मन्ये भगवति नवात्मानम् अतः शेषशेषी जयं वयसाधारणतः सीता सम्बन्धो वा समरसपरानन्दपरयो मनस्त्वं व्योमत्वं मरुदसि मरुत्सारविरसि त्वं पापस्त्वं भूमिस्तत्परिणतायामृतम् त्वमेव स्वात्मानं परिणमितुं विश्वपुरुषा चिदानन्दाकारं शिवयुवतिभावेन विजये तवाज्ञाचक्रस्तं तपनससि कोटितुल्यं परं शम्भुं वन्दे हेमाराध्यं भक्त्या रविशुचीनामविषये निरालोके लोके निवसति
लोकभुवने विशुद्धौते स्फटिकविशदं व्योमजनकं शिवं सेवे देवीमपि समानं व्यवसितं ययोः कान्त्या यन्त्य शशिकिरणसारूप्य सरणे विधूतान्तर्द्वान् विलसति चकोरेव जगति कमलमकरन्दैकरसिकं भजेऽहं सद्वन्द्वं किमपि महतां मानसचरं यदालापादष्टादशगुणितविद्यापरिणति यदा दत्ते दोषगुणमखिलमभ्यमयैव तव स्वाधिष्ठाने उतमहमधिष्ठाय निरतं तमीडे संवर्तं जननि महतीं तां च समयां यदा लोके लोका दहति महति क्रोधकलिते दयाद्राया दृष्टिः शिशिरमुपचारं रचयति कटित्वं तं शक्त्या तिमिरपरिपन्थे स्फुरणया स्फुरन्नानारत्नाभर परिणम्येन्द्रधनुषं तव श्यामं मेघं कमपि मणिपूरै उदयविधिबुद्धिस्य दयया सनादाभ्यां जज्ञे जनकजननी गगनमणिभिस्साग्रघटितं कीर्तयति सलीले शिवनं चन्द्रसकलं धनुसौनासीरं किमिति न निमग्नाति दिशः धुनोतु त्वान्तं नस्तु यदीयं सौरभ्यं सहजं फलब्धं सुमनसो असंख्यस्मिन् पाटीवितपिनं तनोतु क्षेमं सौन्दर्यलहरी सीमन्तसरणि अहन्ति सिन्दूरं भारतिविरा विशामुन्दैर्वन्दीकृतनवीनाथकिरणम् अराळै परितं ते वक्त्रं दरस्ये सुगन्धौ माघ्यन्ति ललाटं लावण्यद्युतिविमलमाभाति तव यत् द्वितीयं तन्मन्ये मकुटघटितं चन्द्रसकलं विपर्यासन्न्यासादुभयमपि सम्भूय च मनः सुधालेपस्यूति परिणमति राकारिमकरः भ्रुवौ भुग्ने भुवनभयभङ्गव्यसनी त्वदीये नेत्राभ्यां मधुकररुचिभ्यामृतगुणं धनुर्मन्ये सर्वे करकरगृहीतं प्रतिपदे प्रकोष्ठे मुष्टौ च स्थगयति आहसूते सव्यं तव नयनमर्कात्मतया त्रिया मां वामन्ते सुजनितजीनायकतया तृतीया ते दृष्टिर्दरदलितहेमामुजरुचि समाधत्ते सन्ध्यां दिवसनिशयोरन्तरचयि
విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కృపాధారా ధారా అవంతి దృష్టిస్తే విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణయోగ్యా సందర్భస్తవకమకరందైకరసికం కటాక్షవ్యాక్షేప భ్రమరకలభౌ కర్ణయుగళం ఆముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదకరణౌ అసూయా సంసర్గా దళితనయనం కించిదరుణం శృంగారాగ్ర తదితర జనే కుత్సన పర సరోషా గంగాయ గిరిసచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసి సౌభాగ్యజయిని సఖీషు స్మేరాతే దృష్టి సకరుణా గతే కర్ణాభ్యర్ణం కరుతైవ పక్ష్మాణి ధరతి పురాంబేతుశ్చిత్త ప్రసమరస విగ్రహాణపలే ఇమే నేత్రే హలో 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 మైక్ టెస్టింగ్ హలో 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 మైక్ టెస్ట్ మేడంకి పెట్టుకోండి వాళ్ళు మైక్ సెట్ వేరేది మార్కెట్ లేకపోతే మైక్ సెట్కి పెట్టుకుంటారు కెమెరాకి సెట్ కావాలి కెమెరాకి మార్కెట్ వర్ణే కన్నే జపనయన వైశూన్య చకితా నిలీయంతే తోయే నియతమనిమేషా సపరికా ఇయంచ శ్రీబద్ధచ్చదపుటకవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి దృశరాగీయస్య నరదలిత లీలోత్పలరుచ దరీయాం సంలీన స్నపయ కృపయా మామితి అనేనాయం ధన్యో భవతి నచతే హానిరేయత వనేవారణ్యేవా సమకర నిపాతో హిమకరః అరాళంతే కాళి యుగళమగరాజన్యతనయే నకేశా మాధత్తే కుసుమశరకోదండకుతుకం తిరశ్చీనో యత్ర శ్రవణపథముల్లంఘ్య విలసన్ అపాంగవ్యాసంగో విశతి సరసంధారిషాం స్ఫురద్గండాబోధ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మదర్హం యమారుహ్య గృహ్య యమనిరథమతే దుశ్చరణం మహావీరో మారప్రమదవదే సజ్జితవదే సరస్వత్యా సూతి ప్రముతలహరి కౌసలహరి విహత్యా సర్వాణి శరణచుయుగా వ్యామవిరణం చమత్కారస్రావ చలిత శిరస కుండలగణో జనత్కారైస్తారై ప్రతివచనమాచష్టయువతే అసోనాసా
सपटि त्वदीयो नीरीयः फलतु फलमस्माकमुचितं वहत्यन्तर्मुक्ताः शिशिरकर्निश्वासगृणितं समुज्जायत्तासा बहिरपि समुक्तानयधरा प्रकृत्या रक्ताय स्तव सुदति दन्तश्चनरुचेः प्रवक्ष्ये सादृश्यं जनयतु फलं विद्रुमलता न बिम्बं तद्बिम्बं प्रतिफलनरागागर्भितं तुलामध्यारोलज्जेतकया स्मितज्योत्साजालं तव वदनचन्द्रस्य विवतां चकोरानामासीरतिरसतया चिञ्चुजिमा अतस्ते शीतांशोरुदलहरिमालरुचया पिबन्ति स्वच्छन्दं निसि निसि निसं काञ्चिकया अविश्रान्तं पत्युर्गुणगणकथामेण जपा जपा पुष्पच्छाया तव जननी यदग्रासीनाया सरस्वत्या मूर्ति परिणमति माणिक्यवपुषा रणे जित्वा दैत्यानपवृत्शिरस्त्रैकवचिभिः निवृत्तैः निर्माल्यविमुखैः शशिविशदकर्पूररसिका विलीयन्ते मातस्तव वदनताम्बूलकमला विपञ्चा गायन्ती विनपनानं वसुपते त्वया लब्धे वक्तुं चलितशिरसा साधुवचने तदीये माधुर्ये कराग्रेण स्पृष्टं तुहिनगिरिनावत्सरतया गिरीशे मोदस्तं मूरधनपानावृतया करग्राह्यं शम्भोनुपमुरवृतं गिरिशे कथंकारं भूमस्तव शुभमुपम्यरहितं भुजाशेषानित्यं पुरदमयि भगवति तव ग्रीवादत्ते मुखकमलनाळस्यं स्वतस्येकाकालाकुलजम्बालवलिना मृणालीलादित्यं भाति यदतो मालविका करे रेखास्तिस्रो कथितमकरीतैकनिपुणे विराजन्ते नानाविधमधुररागाररुमां त्रयाणां रामाणां स्थितिनियमसीमाननिवृते मृणाली रुद्रीणां तव भुजलतानार्चकसूनां चतुर्भिः सौन्दर्यं सरसिजभवस्तौतिरनैः नखेभ्यः सन्त्रस्यन् प्रथममधनादन्तकरिवो चतुर्णां शीर्षाणां सममहयस्तामुद्योतैर्नवनलिनरागं यस्तां कराणां ते कान्तिं कथय कथयामः मे कया चित्वा साम्यं भजतु कलया अन्तर्कमलं क्रीडल्लक्ष्मी चरणतललाक्षारसचनं स्वकुम्भौ हेरम्ब परिभृशति हस्तेन जटिः अमूते अक्षोजा भवतरसमाणिक्यकुतुपौ
न सन्देहस्पन्दो नगपति पताके मनसिना पिबन्तौ तौ यस्मादविदितवधू सङ्गरसिकौ कुमारावध्या विरदवदनक्रौञ्चदनमौ वहत्यम्बस्तम्बेरमदञ्चकुम्भप्रकृतिभिः मुक्तामणिभिरमलालतिका उच्चाहो बिम्बाधररुचिभिरन्तस्य ललिता प्रतापप्राविश्यां पुरदमयितुकीर्तिमिलते तव स्तन्यं मन्ये धरणिधरकन्ये हृदयतः पयः पारावार परिवहति सारस्वतमिहा दयावत्या दत्तं द्रविडशिशुरास्वाद्यतवयत् कवीनां प्रौढानां रजनीकानीयकवयिता हरक्रोधज्वाला बलिभिरवलीहेन समुत्तस्तौ तस्मादचरतनये धूमलतिका जनस्तां तव जननी रोमावली यदेतत्कालिन्दी तरङ्गाकृतिसे कृसे मध्ये किञ्चित् जनितवयः विमद्दाधन्योन्यं कुचकलशयोरन्तर्गतं तनूभूतं व्योम प्रविशति स्थिरो गन्धावर्तस्तनमूलरोमागणः कलाबालं कुण्डं कुसुमशरतेजोतमुजः रतेर्लीलाहारं किमपि तव नाभिर्गिरिसुते विलद्वारं सिद्धे गिरिशनयनानाव्यजयते निसर्गक्षीणस्य स्तनतटभरेण क्लमजुषो नमन्मूर्ते नारीतिलक्षणकैः चिरन्ते मध्यस्य त्रिविधरतिः तीरतरुण समावस्थासेनो सैलक्रिये उदौ सद्यसिद्ध्यत्तटितकूपासविदौ वसन्तौ कनककलशाभोत्कलैः तव त्रातुम्भङ्गाललितलग्नं तनुभुवा त्रिधानद्धं देवि त्रिवलिलवलीवल्लिविरिव गुरुत्वं विस्तारं क्षितिधरपति पार्वती निजा नितम्बादाच्छिद्य त्वयि हरणरूपेण निदते अतस्ते विस्तीर्णो गुरुरयमशेषामसुमति नितम्बप्राकारस्तदयति लघुत्वं नेति च कलीन्द्राणां सुन्दा कनककदली काण्डपटली उभाभ्यां उभयमपि निश्चित्य भवति सुहृत्ताभ्यां पत्युः प्रणति कठिनाभ्यां गिरिसुते विभिन्ने जानुभ्यां विविधकरिकुम्भद्वयमसि परायेतुं रुद्रं विगुणशरगर्भो विदिशे विशम्भो जन्येते विषांशिसुको माधवतः यदग्रे दृश्यन्ते रसशरकलामावली नकाग्रक्षन्मानः सुरमकुटसाणैकनिशा श्रुतीनां मूर्धानो ददति तव योऽस्येकतया ममाप्येतौ मातः शिरसि दयया देहि चरणौ ययोः पाद्यं पादः पशुपतिजाचूडकटिः ययोर्नाक्षा लक्ष्मी करुणहरिचूडामणिरुचिः नमो वाकं भ्रुवो नयनरमणीयाय कवयो स्वास्मै बन्धाय स्फुटरुचिर
तपसा कृत्वा तुला कोटिक्वाणै हिमगिरिनिवासैकचित् स्वतन्त्रं ते तन्त्रं क्षितितलमवानीतरदिनं शिवशक्तिकामः क्षितिरधरविशीतकिरणः स्मरोऽहं सस्यक्रस्तनञ्जपरामारया आमीरुल्लेखाविस्तिसृगिरवसानेषु घटिता भजन्ते वर्णास्ति तव जननि नामावयवताम् स्मरं योनिं लक्ष्मीं हृदयमिदमादौ तव मनो विधायैते नित्ये निरवधि महामोदरसिका भजन्ति त्वां चिन्तामणिगुणनिबद्धाक्षरया शिवाग्नौ सुरविहृतधारा शरीरं त्वं शम्भो शशिनीलमक्षोर्मयुगं तवात्मानं मन्ये भगवति नवात्मानम् अतशेषशेषी जयं मय साधारणतः सीता सम्बन्धो मां समरसपरानन्दपरियोजो मनस्त्वं योमत्वं मरुदसि मरुत्सारविरसित्वं पापस्त्वं भूमिस्त्वपरिणतायामैकम् त्वमेव स्वात्मानं परिणमितुं विश्वपुरुषा चिदानन्दाकारं शिवयुवतिभावेन विजये तवाज्ञाचक्रस्तं तपदशसि कोटितुल्यं परं शम्भुं वन्दे हेमाराध्यं भक्त्या रविशुचीनामविषये निरालोके लोके निवसति भालोकभुवने विशुद्धौ ते स्फटिकविशदं लोकजनकं शिवं सेवे देवीमपि समानं व्यवसितं ययोः कान्त्या ह्यन्त्यं
शशिकिरण सारूप्य सरणे विधूतान्तद्वान् विलसति चकोरेव जगति समुन्मीलत्संवित्कमलमकरन्दैकरसिकं भजेऽहं सद्वन्द्वं किमपि महतां मानसचरम् वेदालापादष्टादशगुणितविद्यापरिणति यदा दत्ते दोष गुणमखिलमभ्यामयैव तव स्वाधिष्ठाने कृतमहमधिष्ठाय निरतं तमीडे संवत्तं जननि महतीं तां च समयां यदा लोके लोका दहति महति क्रोधकलिते दयाद्राया दृष्टिः शिशिरमुपचारं रचयति तटित्वं तं शक्त्या तिमिरपरिपन्थे स्फुरणया स्फुरन्नानारत्नाभर परिणन्देन्द्रधनुषं तव श्यामं मेघं कमपि मणिपूरै उदय विधि बुद्धिस्य दयया सनादाभ्यां जज्ञे जनक जननी मज्जननी गगनं विभिस्साग्रघटितं कीर्तयति सलीले शिवनं चन्द्रसकलं धनुसौनासीरं किमिति न निबध्नाति दिशना धुनोतु त्वान्तं यदीयं सौरभ्यं सहजं फलब्धं स्वमनसो असंख्यस्मिन् पाटीवितपिनो तनोतु क्षेमं सौन्दर्यलहरी परिवाहस्रोतः सीमन्तसरणि अहन्ति सिन्दूरं भारतिविरा विशामुण्डैर्वन्दीकृतनवीनाथकिरणम् अराळै परितं ते वक्त्रं दरस्ये सुगन्धौ माघन्ति ललाटं लावण्यद्युतिविमलमाभाति तव यत् द्वितीयं तन्मन्ये मकुटघटितं चन्द्रसकलं विपर्यासन्न्यासादुभयमपि सम्भूय जनः सुधालेपस्यूति परिणमति राकारिमकरः भ्रुवौ भुग्ने भुवनभयभङ्गव्यसनी त्वदीये नेत्राभ्यां मधुकररुचिभ्यामृतगुणं धनुर्मन्ये सर्वे करकरगृहीतं प्रतिपदे प्रकोष्ठे मुष्टौ च स्थगयति आहस्सूते सव्यं तव नयनमर्कात्मकतया त्रिया मां वामन्ते सुजनिनायकतया तृतीया ते दृष्टिर्दरदलित हेमाम्बुजरुचि समाधत्ते सन्ध्यां दिवसनिशयोरन्तरचयी विशाला कल्याणी स्फुटरुचिरयोध्या कृपाधारा धारा अवन्ति दृष्टिस्ते विस्तार विजया
ध्रुवं तत्तन्नाम व्यवहरणयोग्या सन्दर्भस्तवकमकरन्दैकरसिकं कटाक्षव्याक्षेप भ्रमरकलभौ कर्णयुगलम् आमुञ्चन्तौ दृष्ट्वा तव नवरसास्वादकरणौ असूया संसर्गादलितनयनं किञ्चिदरुणम् शृङ्गाराद्रा तदितरजले कुत्सनपर सरोषा गङ्गाया गिरिसचरिते विस्मयवती हराहिभ्यो भीता सरसि सौभाग्यजयिनी सखेषु स्मेराते मयि दृष्टिः सकरुणा गते कर्णाभ्यर्नं करुतैव पक्ष्माणि धरति पुराम्भेतुश्चित्तप्रसमरसविप्राणपले इमे नेत्रे హలో హలో మైక్ టెస్టింగ్ హలో 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 మైక్ టెస్ట్ మేడంకి పెట్టుకోండి వాళ్ళు మైక్ సెట్ వేరేది మార్చేయండి లేకపోతే మైక్ సెట్కి పెట్టుకోండి కెమెరాకి సెట్ కావాలి కెమెరాకి మార్చేయండి कर्णे कर्णे जपनयन वैशून्यचकिता निलीयन्ते तोये नियतमनिमेषा सपरिका इयञ्च श्रीवत्थच्छदपुटकवाटं कुवलयं जहाति प्रत्यूषे निशिचविघटय्य प्रविशति दृशरागीयस्य नरदलितलीलोत्पलरुच दवीयां संलीनं स्नपय कृपया मामिति अनेनायं धन्यो भवति न च ते हानियता वनेवारण्येव समकरनिपातो हिमकरः अराळन्ते काळि युगलमगराजन्यतनये न केशा माधत्ते कुसुमसरकोदण्डकुतुकं तिरश्चीनो यत्र श्रवणपथमुल्लङ्घ्य विलसन् अपाङ्गव्यासङ्गो विशति सरसंहारदिशा स्फुरद्गण्डाभोग प्रतिफलितताटङ्कयुगलं चतुश्चक्रं मन्ये तव मुखमिदं मन्मदर्गम् यमारुह्य गृह्य यमनिरधमते दुश्चरन् महावीरो मारप्रवरवये सज्जितवते सरस्वत्या सुखी प्रभुतलहरी कौसलहरी विभक्त्या सर्वाणि शरणचुरुकाभ्यामविरणं चमत्कारस्रावा चलितशिरसः कुण्डलगणो झणत्कारैस्तारैः प्रतिवचनाचष्टयवते असो नासावंसस्तुलिनगिरिवंसध्वजपटि त्वदीयो नीरीयः फलतु फलमस्माकमुचितं वहत्यन्तर्मुक्ताः शिशिरकर्निश्वासगृणितं
समुज्जायत्तासा बहिरपि समुत्थानधरा प्रकृत्या रक्ताय स्तव सुदति दन्तश्चलरुचेः प्रवक्ष्ये सादृश्यं जनयतु फलं विद्रुमलता न बिम्बं तद्बिम्बं प्रतिफलनरागाधर्मितं तुलामध्यारोलज्जेतकया स्मितज्योत्साजालं तव वदनचन्द्रस्य विवतां चकोरानामासीरतिरसतया चिञ्चुजया अतस्ते शीतांशो लरुचया पिबन्ति स्वच्छन्दं निसि निसि काञ्चिकया अविश्रान्तं पत्युर्गुणगणकथामेण जपा जपा पुष्पच्छाया तव जननी वायुचेतसा यदग्रासीनाया सरस्वत्या मूर्ति परिणमति माणिक्यवपुषा रणे जित्वा दैत्यानपहुशिरस्त्रैः कवचिभिः निवृत्तैः निर्माल्यमुखैः विशाखेन्द्रोपेन्द्रैः शशिविशदकर्पूररसिका विलीयन्ते मातस्तव वदनताम्बूलकमलाः विपञ्चा गायन्ति विनपनानं वसुपते त्वया रब्धे वक्तुं चलितशिरसा साधुवचने तदीये माधुर्ये अमलपितकन्तीकलां निजां वीणावाणी चुलयति चोरेण निभं कराग्रेण स्पृष्टं तुहिनगिरिनावत्सरतया गिरिशेनोदस्तं मुहुरतनपानावृतया करग्राह्यं शम्भोनुपमुरवृतं गिरिशे कथंकारं भ्रूमस्तव शुभमुपम्यरहितं भुजाशेषा नित्यं पुरदमयितुकवति तव ग्रीवादत्ते मुखकमलनाळस्य स्वतस्येका कालाबहुलजम्बालवलिना मृणालीलालित्यं भाति यदतो मालविका कले रेखास्तिस्रो कथितमकरीतैकनिपुणे विवाहव्यादत्तप्रगुणगुणसंख्याप्रतिभुवः विराजन्ते नानाविधमधुररागाहरगुहां त्रयाणां रामाणां स्थितिनियमसीमाननिवृते मृणाली मृद्वीनां तव भुजलतानां चतस्रां चतुर्भिः सौन्दर्यं सरसिजभवस्तौतिरैः नखेभ्यः सन्त्रस्यं प्रथममधनादन्तकरिपो चतुर्णां शीर्षाणां सममहयस्तामुद्योतैर्नवनलिनरागं यस्तां कराणां ते कान्तिं कथय कथया कथं मे कया चित्वा साम्यं भजतु कलया अन्तर्कमलं क्रीडल्लक्ष्मी चरणतललाक्षारसचनम् स्वकुम्भौ हेरम्ब परिभृशति हस्तेन झटिति अमूते अक्षोजमृतरसमाणिक्यकुतुकौ न सन्देहस्पन्दो नगपतिपताके मनसिनः पिबन्तौ तौ यस्मादविदितवधू सङ्गरसिकौ
కుమారావధ్యా విరదవదన క్రౌంచదనమో వహత్యంబస్తం ప్రకృతిభిః ముక్తామణిభిరమలాలతికా ఉచావో బింబాధరరుచిభిరంతస్య లలితా ప్రతాపప్రావిశ్వాం పురదమయితు కీర్తిమిగతే తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే దయితః పయః పారావార పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడశిశురాస్వాద్య కవయత్ కవీనాం ప్రౌఢానాం రజనికానీయ కవయితా హర క్రోధజ్వాలా బలిభిరవలీయేన సముత్తస్థౌ తస్మాదచరణే ధూమలతిక జనస్తాం కమజననివో యదే తత్కాళింది కంకరతరంగాకృతిశే ఋషే మధ్యే కించిత్ విమద్దాన్యోన్యం కుచకలశయోరంతరగతం తనూహూతం వ్యోమ ప్రవిశది స్థిరో గంగావర్తస్తనమూలరోమాగణనః కళాబాలం కుండం కుసుమశరతేజోతముజః రతే లీలాగానం కిమపి తవ నాభిర్గిరిసుతే విలద్వారం సిద్ధే గిరిశనయనానాం విజయతే నిసర్గక్షీణస్య స్తనతటభరేణ క్రమజుషో నమన్మూర్తే నారీతిలచనకై సృజ్యతైవ చిరంతే మధ్యస్య త్రివిధరతిః తీరతరుణ సమావస్థాసేనో భవతు శైలప్రియే ఉదో సద్యసిద్ధ్యకటితకూపాసవిదో వసంతౌ కనకకలసాభోత్కలైతా తవ త్రాత్కుంభంగాలమితలగ్నం తనుభువా త్రిధానర్థం దేవి త్రివళిలవలీవల్లివిరివ గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతి నిజా నితంబాదాచిద్ది త్వయి హరణరూపేణ నిదతే అతస్తే విస్తీర్ణో గురురయమశేషావసుమతి నితంబప్రాకార సదయతి లఘుత్వం నేతి చ కళీంద్రాణాం సుందా కనక కదలీ కాండపటలీ ఉభయమపి నిర్జిత్య భవతి సుహృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిన్నే జానుభ్యాం వివిధకరి కుంభద్వయమసి పరాయేతుం రుద్రం విగుణశరగర్భో విదిశే విశంభో జన్యేతే విషమశిశుకో మాధవముదః యదగ్రే దృశ్యంతే రసశరపరాపరివలి నకాగ్రక్షమానః సురమకుటసాణైకనిసా శ్రుతీనాం మూర్ధానో దదతి తవ యోసేకరతయా మమాప్యేతో మాతః శిరసి దయయా దేవి చరణం యయోః పాద్యం పాదః పశుపతిజాచూడకటిః యయోర్నాక్షా లక్ష్మీ కరుణహరి చూడామణిరుచి నమో వాకం రూపో నయనరమణీయాయ కవయో తస్మై బంధాయ స్ఫుటరుచిరసారక్తకవయే అసూయత్యత్యంతం యదమిహనాయ సురయతే పశూనాం ఈశాన ప్రమదవన
तपस्या कृत्वा ललाटे भक्तानां तुला कोटिक्वाणै हिमगिरिनिवासैकचतुरौ निशायां निद्राणां निश्चरमावेचरसौ वरं लक्ष्मीपात्रं सरोजं तत्पादौ वन्दे कीर्तीनां प्रबलमदनं देवी कथं कठिनकमठे कर्परत्ना कथं वा पाणिभ्यामुपयमनकाले यदा गायन्यस्तं हृदयमानेन मनसा नटैर्नाकस्तीनां करकमलसम्भोजशती करुणां दिव्यानां कराग्रेण ददतां दरिद्रेभ्यो भद्रां तदानीं दीनेभ्यः श्रियमहिषमाशानुसदृशे तवास्मिन् मन्दारस्तबकसुभगे आतुचरणे निमज्जन्मज्जीव करणचरणैषच्चरणता अयन्यासक्रीडा परिचयमिवारन्तु मनसा स्खलन्तस्ते केलं सुभगमणिमञ्जीरमिनतत् चरागाचक्षाणां चरणकमलं चारुचरिते रतास्ते मञ्चत्वं द्रुहिणहरिरुद्रेश्वरभृता शिवः सच्चच्छाया कपटघटितप्रच्छनपटा कदीयानां भासां प्रतिफलनरागानतया शरीरे शृङ्गारो केशेषु रक्तिसरणान्दरसिके शिरीषावाचिते वृषधफलशोभाचटके वृषं तन्वी मध्ये मृदुरसिजारोहविषये जगत्त्रातुं शम्भो जयति करुणा काचिदरुणा कस्तूरी रजनिकरबिम्बं जगमयं अतस्त्वद्भोगेन प्रतिदिनमिदं रिक्तकुहरं विधिर्भूयो भूयो विडयति नूनं तव कृते पुरा रातेरन्तः पुरमसि ततस्त्वच्चरणयोः सपर्या मर्यादा तरलकरणानामसुलभः तदा हेते नीता शतमखमुखा सिद्धिमतुला तव द्वारोपान्तस्थितिभिर्निमान्यायुना कलत्रं वैधात्रं कति कति भजन्ते न कवयः श्रियो देव्या को वा न भवसि महादेवं हित्वा तव सति सतीनाचरणे पूजाभ्यामासङ्गः पुरवकतरोरप्यसुलभः गिरामाहुर्देवी गृहिणी कारमभिदो हरे पत्नीं पद्मां मनसहचरी भद्रेतया तुरीया काव्यं दुरधिगमनिस्सीममया महामाया विश्वं ब्रह्मस्य परब्रह्मर्षि कदा काले माता कदय कलितालक्करसं पिबेयं विद्याति तव चरणनिर्णेयजलजं प्रकृत्या मूकानामपि च तव
पातिव्रत्यं शिथिलयति रम्येण वपुष चिरञ्जीवन्येव शपितपशुपासयति परानन्दाधिक्यं रसयति रसं तद्भजनवान् प्रदीपज्वालाभिर्दिवसकरनीराजनैः सुधासुते स्वकीयैरम्भोभिः सलिलभिः सौहित्यकरणं त्वदीयाभिर्वाभिः तव जननिवासां स्तुतिं नित्यस्मेरे निरवधिगुणे नीतिनिगुणे निराधारज्ञाने नियमपरचित्तैकनिलये नियत्या निर्मुक्ते निखिलनिगमान्तस्तुतपदे निरातङ्के नित्ये निगमय मदीयां स्तुतिं శివానందలహరిలో 100వ శ్లోకం ఒక్కసారి మంగళాశాసనంగా చెప్పు. స్తోత్రేణాలమహం ప్రవచ్మి నమృష దేవా విరించాదయః స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం విదుః మాహాత్మ్యాగ్రవిచారణ ప్రకరణే దానాః తుషస్తోమవత్ దూతాస్త్వామిదురుత్తమోత్తఫలం శంభో భవత్సేవకా. ఓం శాంతి శాంతి శాంతి. సిద్ధము యమునికి వెరువాం వెరువాం యమునికి వెరువాం వెరువాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం గోవిందునే వేళ కొలుతాం కొలుతాం దేవుని గుణములు దలుతాం దలుతాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం గోవిందునే వేళ కొలుతాం కొలుతాం దేవుని గుణములు దలుతాం దలుతాం విష్ణు కథలు చెవుల విందాం విందాం వేరే కథలు చెవుల మందం మందం రామదాసులు మాకు సారం సారం కామదాసులు మాకు దూరం దూరం శ్రీరామనామం మరువాం సిద్ధము యమునికి వెరువాం వెరువాం గోవిందునే వేళ కొలుతాం కొలుతాం దేవుని గుణములు దలుతాం దలుతాం అవని జపతి సేవా మానం మానం
మరి ఒక్క జోలంటే మౌనం మౌనం. శ్రీభద్రగిరీశుని కందాం కందాం, భద్రముతో మనము ఉందాం ఉందాం. శ్రీరామనామం మరువాం మరువాం, సిద్ధము యమునికి వెరువాం వెరువాం. గోవిందునే వేళ కొలుతాం కొలుతాం, దేవుని గుణములు దలుతాం దలుతాం. శ్రీరామనామం మరువాం మరువాం, శ్రీరామనామం మరువాం మరువాం, శ్రీరామనామం మరువాం మరువాం.